వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం నయా వలసవాదం, ప్రపంచ దేశాలకు ప్రమాదం, 7వ భాగం. సామ్రాజ్యవాద అత్యున్నత దశ అయిన నయా వలసవాదం అనగా ఆర్థికంగా, రాజకీయపరంగా నామమాత్రమైన స్వతంత్ర దేశాలపై శక్తివంతమైన అగ్రదేశాలు రాజకీయంగా, ఆర్థికంగా పరోక్షంగా సాంస్కృతికంగా నియంత్రణ కలిగి ఉండడం లేదా శాసించడం. ఉదాహరణకు బ్రిటన్, డచ్ మరియు ఫ్రెంచి యొక్క వలస దేశాలైన ఆసియా, ఆఫ్రికా మరియు ఇతర ఖండాల్లోని దేశాలపై మాజీ వలసరాజ్యాలైన బ్రిటన్, డచ్ మరియు ఫ్రెంచి లేక అమెరికా లాంటి అగ్రరాజ్యాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF మరియు వరల్డ్ బ్యాంక్ WB ద్వారా ఇప్పటికీ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండటం. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పైన గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఇరాక్ మాజీ అధ్యక్షుడు అయిన సద్దాం హుస్సేన్ను 2006లో ఉరితీయించింది. మిలిటరీ అధికారి, లిబియా మాజీ ప్రధాని ముయమ్మర్ గడాఫీని 2011లో హత్య చేయించింది. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ 2024లో రష్యాకు పారిపోయేలా చేసింది. ఈ సంవత్సరం జనవరి నెలలో వెనిజులా దేశాధ్యక్షుడిని ఆయన అధ్యక్ష భవనం నుండి ఎత్తుకుపోయి నిర్బంధించడం, తన దోపిడీని కొనసాగించేందుకు అంతర్జాతీయ మానవ హక్కులను, న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇరాన్ దేశ అత్యున్నత నాయకుడు ఐతొల్లా అలీ ఖొమైనీని అంతమొందించటమే కాక తాను ప్రకటించిన వారే దేశ నాయకుడిగా ఉండాలని హుకుం జారీ చేస్తున్నది. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నది. మన దేశంపైనా సుంకాలు విధించి హెచ్చరికలు చేసింది. ప్రపంచ దేశాలలో సోషలిస్టు దేశాలైన రష్యా, చైనాలు ధీటుగా సమాధానాలు చెబుతుండగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశం ఈ సంఘటనలపై ఒక్క మాట మాట్లాడటంలేదు. ఈ సామ్రాజ్యవాదాన్ని ప్రజలు వ్యతిరేకించాలి. ఎందుచేతనంటే మనం కూడా ఏదో ఒక రోజున ఈ భూతానికి బలి కాక తప్పదు. అందుకే సామ్రాజ్యవాద దురాగతాలను ఎండగట్టాలి. వారి దుశ్చర్యలకు గల కారణాలను తెలుసుకుని చైతన్యమవ్వడానికి ఈ పాడ్కాస్ట్ మీకు ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి అధ్యాయం వలసవాదుల పెత్తనం. వలస విధానం 18, 19 శతాబ్దాల్లో రెండు వేర్వేరు పద్ధతుల్లో తలెత్తింది. వీటిలో మొదటిది స్థాపిత కేంద్రీకృత పాలనా వ్యవస్థల ద్వారా సంపదలో మిగులును పిండుకోవడం. వలస పాలకులు తాము బలప్రయోగాల ద్వారా ఆక్రమించుకున్న దేశాల్లో అక్కడ ఉన్న పాత పాలకుల స్థానంలో కొత్తగా తమ వలస పాలనను నెలకొల్పడం ఈ పద్ధతిలో కనిపిస్తుంది. ఈ పద్ధతికి భారతదేశం సరైన ఉదాహరణగా నిలుస్తుంది. స్థానికంగా ఉన్న చేతివృత్తులను దెబ్బతీసి యూరోపియన్ ఉత్పత్తులకు మార్కెట్ను కల్పించడంతోబాటు తమ దేశాలకు కావలసిన సరుకులను ఇక్కడి నుంచి కొల్లగొట్టి తరలించుకుపోవడం ఈ పద్ధతి సారాంశం. మనవంటి దేశాలలో అప్పటికే గణనీయంగా జనాభా నివసిస్తోంది గనుకను ఇవి ఉష్ణమండల ప్రాంతాలు అవడం చేతను శీతల ప్రదేశాల్లో జీవించే యూరోపియన్ ప్రజలు ఇక్కడికి చాలా తక్కువ సంఖ్యలోనే వలసలు వచ్చారు. ఇక రెండో పద్ధతి ఇతర భూభాగాలను ఆక్రమించుకుని అక్కడి స్థానిక ప్రజానీకాన్ని వెళ్లగొట్టి సంపన్న యూరోపియన్ దేశాల నుండి జనాలు వలసలు వచ్చి ఆక్రమించుకోవడం. ఈ పద్ధతికి సరిగ్గా అతికే ఉదాహరణ అమెరికా దేశం. సంపన్న దేశాల నుండి వలసలు వచ్చి స్థానికులను తరిమివేసి వారి సంపదను స్వాధీనం చేసుకోవడం ఈ పద్ధతిలోని ప్రధాన అంశం. మొదటి పద్ధతి కొల్లగొట్టే సామ్రాజ్యవాదం, రెండో పద్ధతి వలస వచ్చిన సామ్రాజ్యవాదం. మొదటి పద్ధతిలో తాము స్వాధీనం చేసుకున్న భూభాగం నుండి సంపదను కొల్లగొడితే, రెండో పద్ధతిలో ఏకంగా ఆ భూమినే తమ స్వంతం చేసుకున్నారు. మొదటి పద్ధతిలో భూమి మీద శ్రమ చేయడానికి స్థానిక ప్రజానీకం అవసరమవుతారు. ఆ భూమి మీద వచ్చిన సంపదలో గరిష్ట భాగాన్ని గనుక సామ్రాజ్యవాదులు కొల్లగొడితే అప్పుడు స్థానిక ప్రజలు తిండి లేక మాడిపోతారు. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఇదే జరిగింది. వరసగా కరువులతో ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. అయితే తాము కొల్లగొట్టడానికి కావలసిన సంపదను ఉత్పత్తి చేసేందుకు కొంతమందైనా స్థానిక ప్రజలు బతికి ఉండాలి గనుక బ్రిటిష్ ప్రభుత్వం ఆ కరువు సమయాల్లో కొన్నైనా సహాయ చర్యలు చేపట్టింది. అదే రెండో పద్ధతిలోనైతే ఆ విధంగా స్థానిక ప్రజలను బతికించి ఉంచవలసిన అవసరం లేదు. వలస వచ్చిన వారి సంఖ్య తగినంతగా ఉంటే పని చేసేందుకు మనుషుల కోసం వెతుక్కోనవసరమే లేదు. అందుచేత వలస వచ్చిన సామ్రాజ్యవాదులు స్థానిక జాతులను పూర్తిగా నిర్మూలించడానికే పూనుకున్నారు. ఇలా వలస వచ్చి కొత్త ప్రాంతాల్లో స్థిరపడిన సామ్రాజ్యవాదులు తమ ఆధీనంలోకి అదనపు భూభాగాలను తెచ్చుకునేందుకు విస్తరణకు పూనుకున్నారు. ఇక ఆక్రమించుకోడానికి భూభాగం మిగలనప్పుడో లేదా పొరుగున మరొక బలమైన
రాజ్యం ఉన్నప్పుడో మాత్రమే వాళ్ల విస్తరణ ఆగింది. ఇదంతా గతంలో ఎప్పుడో జరిగిపోయినది కదా అని ఎవరైనా మామూలుగా అనుకుంటారు. ఇంకా వలసపాలన అనేది ఎక్కడుంది అని కూడా అనుకోవచ్చు. కానీ పెట్టుబడిదారీ దశలో సామ్రాజ్యవాదం వాస్తవంగా ఉనికిలో ఉంది. అందుచేత మనం ఆ విధమైన పొరపాటు అభిప్రాయానికి రాకూడదు. వర్తమాన కాలంలో వలస సామ్రాజ్యవాదానికి గట్టి ఉదాహరణ ఇజ్రాయిల్. శతాబ్దాలపాటు యూదులు మైనారిటీలుగా వేధింపులకు, హింసకు గురయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో వారిమీద సాగిన హింస పరాకాష్ఠకు చేరింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కాందిశీకులుగా యూదులు పాలస్తీనాకు వలసవచ్చి ఇజ్రాయిల్ పేరుతో యూదురాజ్యాన్ని 1948లో ఏర్పాటు చేసుకున్నారు. అయితే అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రత్యేక శ్రద్ధతో అందించిన తోడ్పాటును ఉపయోగించుకుని ఇజ్రాయిల్లో అధికారం చెలాయించిన మితవాద ప్రభుత్వాలు వేధింపులకు గురైన కాందిశీకులకు ఆశ్రయంగా మొదలైన ఇజ్రాయిల్ను ఆధునిక వలస సామ్రాజ్యవాదానికి నమూనాగా మార్చివేశారు. వలసవచ్చిన సామ్రాజ్యవాదుల తరహాలోనే ఇజ్రాయిల్లో సాయుధులైన బృందాలు తమ ఆక్రమణలోకి అదనపు భూభాగాలను తెచ్చుకునేందుకు పూనుకున్నాయి. వెస్ట్ బ్యాంక్, గాజా వంటి కొత్త ప్రాంతాలను ఆక్రమించుకోడానికి పూనుకోవడమే గాక అక్కడ ఉన్న జాతులను నిర్మూలించడానికి తయారవుతున్నాయి. వలసవాదుల పాలన ప్రత్యేక లక్షణం జాతి వివక్షత. తమ ఆక్రమణలో ఉన్న ప్రతి నగరంలోనూ రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగంలో అధికారం చెలాయించేవారు, వారితోబాటు వలసవచ్చిన కొద్దిమంది ప్రజలు నివసిస్తారు. రెండో భాగంలో సామాన్య, స్థానిక ప్రజలు ఉంటారు. ఇప్పుడు ఇజ్రాయిల్ ఆక్రమణలో ఉన్న భూభాగాల్లోనూ అదే పరిస్థితి ఉంది. జాతి వివక్షత అక్కడ తాండవమాడుతోంది. పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదం మద్దతు గనుక లేకపోతే ఇజ్రాయిల్లో వలస సామ్రాజ్యవాదం ఉండేదే కాదు. యూదులను శతాబ్దాలపాటు హింసకు, వేధింపులకు గురిచేసిన సామ్రాజ్యవాదులు తాము అంతకాలమూ కొనసాగించిన పాపాన్ని కడిగేసుకోడానికి ఇజ్రాయిల్కు మద్దతు కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో పాలస్తీనా ప్రజలను బలి చేస్తున్నారు. ఇజ్రాయిల్లోని మితవాద శక్తులు చెలాయిస్తున్న వలసవాద సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని సమర్థించుకోడానికి గతంలో యూదుల మీద సాగిన హింస ఒక సాకుగా ఉపయోగపడుతోంది. ఆ ముసుగులో వాళ్లు తమ విస్తరణను, వివక్షపూరిత విధానాలను, జాతుల నిర్మూలనను కొనసాగిస్తున్నారు. పైగా ఇజ్రాయిల్ దుర్మార్గాలను ప్రశ్నించేవారిని యూదు వ్యతిరేకులు గా ముద్ర వేస్తున్నారు. ఆనాటి నాజీలు ప్రదర్శించిన యూదు వ్యతిరేకతతో సరిపోల్చుతున్నారు. గతంలో యూదులపై సాగిన హింస, వేధింపులు సామ్రాజ్యవాదులకు, మితవాద శక్తులకు ఇప్పుడు ఒక సాకుగా ఉపయోగపడుతున్నాయి. గాజాలో సామాన్య ప్రజానీకం మీద ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దారుణాలు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. వాటిని వ్యతిరేకిస్తూ పాలస్తీనా ప్రజానీకానికి సంఘీభావంగా వివిధ పెట్టుబడిదారీ దేశాల్లో తలపెట్టిన నిరసన కార్యక్రమాలను నిషేధించడానికి ఒక సాకుగా ప్రదర్శనలు, యూదు వ్యతిరేకత తో కూడుకుని ఉన్నాయని సామ్రాజ్యవాద ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. అటువంటి నిషేధాలతో పాలస్తీనా సంఘీభావ ప్రదర్శనలు ఆగిపోలేదు. లండన్లో జరిగిన ఒక ప్రదర్శన విషయంలో పోలీసులు పాలస్తీనా పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శించారంటూ విమర్శించిన బ్రిటిష్ హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ తన పదవినే కోల్పోవలసి వచ్చింది. ఇజ్రాయిల్కు సామ్రాజ్యవాదులు మద్దతు కొనసాగించడానికి ఇంకో కారణం ఉంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు వలసవాద సామ్రాజ్యవాదాన్ని అమలు చేయడం ద్వారానే ఉనికిలోకి వచ్చాయి. ఆ కాలంలో అవి అక్కడి స్థానిక జాతుల నిర్మూలనకు నిర్దాక్షిణ్యంగా పూనుకున్నాయి. అదే పనికి ఇప్పుడు తమకు అత్యంత అభిమాన పాత్రురాలైన ఇజ్రాయిల్ పూనుకుంటోంది. అటువంటప్పుడు దానికి తమ సమర్థన తెలపకుండా ఎలా ఉండగలుగుతాయి? అన్నింటికన్నా ముఖ్యమైనది ఇంకో కారణం ఉంది. పశ్చిమ ఆసియా ప్రాంతంలో తమకు నమ్మినబంటులాగా ఇజ్రాయిల్ ఇప్పుడు తయారైంది. ఒకప్పుడు అరబ్ ప్రాంతంలో కమ్యూనిజం బలమైన శక్తిగా ఉండేది. దానిని దెబ్బతీసి తన ఆధిపత్యాన్ని నిలుపుకోడానికి సామ్రాజ్యవాదం ఇస్లామిక్ మతోన్మాద శక్తులను బలపరచింది. వాటిలో ఒకప్పుడు హమాస్ కూడా ఉండేది. ఇజ్రాయిల్కు సాయుధ తోడ్పాటును అందించడం కూడా ఆ వ్యూహంలో భాగమే. ఒకపక్క ఇజ్రాయిల్ గాజా ప్రాంతంలో నరమేధాన్ని కొనసాగిస్తున్నా, ఐరాస భద్రతామండలి సమావేశాల్లో ఇజ్రాయిల్ తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్న తీర్మానానికి అమెరికా వ్యతిరేకంగా ఓటు చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. మానవతా దృక్పథంతో వ్యవహరించి, ఇజ్రాయిల్ తన దాడుల మధ్య కొద్ది విరామం పాటించాలని మాత్రం అమెరికా కోరింది. బహుశా అమెరికా దృష్టిలో మానవతా దృక్పథం అంటే కాల్పులలో మరణించినవారి మృతదేహాలను, గాయపడిన ప్రజలను వేరే చోట్లకు తరలించడానికి అప్పుడప్పుడు కాల్పులను ఆపడమే కాబోలు. గాజా వంటి ప్రాంతాలను బహిరంగ చెరసాలలుగా ఎంతోకాలం పాటు కొనసాగించడానికి ఇజ్రాయిల్ అంత సుముఖంగా ఉంటుందని భావించలేం.
పాలస్తీనా ప్రజల ఉనికి తమ భద్రతకు ముప్పు అని ఇజ్రాయిల్ భావిస్తోంది. అందుచేత ఇజ్రాయిల్ దూకుడు ఇలానే కొనసాగితే అది పాలస్తీనా జాతి మొత్తాన్ని తుడిచిపెట్టే వరకు ఆగదు. ఇజ్రాయిల్కు చెందిన నిర్మాణ సంస్థలు తమ వద్ద పని చేస్తున్న పాలస్తీనీయుల స్థానే భారతీయ కార్మికులను నియమించాలని కోరుతున్నాయి. అంటే మూడవ ప్రపంచ దేశాల్లో భారీగా నిరుద్యోగులు ఉన్నంతకాలమూ పాలస్తీనా ప్రజలను గాని మరేదైనా జాతి ప్రజలను గాని నిర్మూలించడం సామ్రాజ్యవాదులకు పెద్ద ఇబ్బంది కలిగించదు. ఈ వలసవాద సామ్రాజ్యవాదం వర్తమాన సామ్రాజ్యవాద దశలో అత్యంత క్రూరమైన, దూకుడు కలిగిన భాగంగా ఉంది. పైగా తన దుర్మార్గాన్ని అది గత కాలంలో తమపై సాగిన హింస, వేధింపుల సాకుతో సమర్థించుకుంటోంది. అందుచేత ఈ తరహా వలసవాద సామ్రాజ్యవాదాన్ని నిలవరించాలి. కేవలం పాలస్తీనా ప్రజల కోసమే గాక యావత్ ప్రపంచ ప్రయోజనాల రక్షణ రీత్యా ఇది అత్యవసరం. కేవలం ప్రపంచ ప్రజానీకపు ఒత్తిడితోనే ఇది సాధ్యపడుతుంది. కొలంబియా, బొలీవియా, దక్షిణాఫ్రికా తదితర దేశాలు ఇప్పటికే ఇజ్రాయిల్తో దౌత్య సంబంధాలు తెంచుకున్నాయి. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ప్రపంచమంతటా ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు సంపన్న పశ్చిమ దేశాల్లో పాలస్తీనా సంఘీభావ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనల్లో ఇటీవల కాలంలో ఎన్నడూ చూడనంత పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు. స్థానికంగా ఉంటున్న యూదు ప్రజలు సైతం ఈ ప్రదర్శనలకు మద్దతు పలుకుతున్నారు. ఇజ్రాయిల్ మారణకాండను ఖండిస్తున్నారు. వెల్లువెత్తుతున్న ఈ ప్రపంచవ్యాప్త ప్రతిఘటన మీద పాలస్తీనా ప్రజల భవిష్యత్తు మాత్రమే గాక యావత్ ప్రపంచ ప్రజల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. తదుపరి అధ్యాయం అంతర్జాతీయ పెట్టుబడికి అస్మదీయ అధినాయకత్వం. యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీసే ప్రయత్నాలకు అమెరికా పూనుకుంటోంది. అయినప్పటికీ యూరప్లోని రాజకీయ నాయకత్వం ఇందుకు సహకరిస్తోంది. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటన్నది ప్రస్తుతం ఒక ప్రశ్నగా ఉంది. రష్యా నుండి యూరప్కు రవాణా చేసే నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్ను పేల్చివేసింది అమెరికాయేనని అమెరికాకు చెందిన ప్రఖ్యాత పరిశోధనాత్మక జర్నలిస్టు సైమోర్ హెర్ష్ అందుకు అవసరమైన సాక్ష్యాధారాలను అందించాడు. ఈ పేల్చివేతకు ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని, అమెరికన్ గ్యాస్ సరఫరాలపై యూరప్ ఆధారపడవలసిన పరిస్థితిని కల్పించడమే నాటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వ ఉద్దేశ్యమని హెర్ష్ వెల్లడించాడు. రష్యన్ గ్యాస్ కన్నా అమెరికన్ గ్యాస్ చాలా ఎక్కువ ఖరీదు. అయినా రష్యన్ గ్యాస్ను కాకుండా అమెరికన్ గ్యాస్ సరఫరాలపై మాత్రమే యూరప్ ఆధారపడాలన్నది అమెరికా ఆలోచన. ఈ చర్య కేవలం యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థల మీద, ప్రత్యేకించి జర్మనీ ఆర్థిక వ్యవస్థ మీద దాడి. రష్యా నుండి గ్యాస్ కొనుగోలు చేసే విధానాన్ని రూపొందించింది జర్మనీయే. ఆ విధంగా చూస్తే అమెరికా నేరుగా జర్మనీ విధానాన్ని దెబ్బతీసినట్టే అవుతుంది. అమెరికా తలపెట్టిన ఈ ఆర్థిక విద్రోహానికి జర్మనీలోని రాజకీయ నాయకత్వం వైపు నుండి రాజకీయ దౌత్య పరిభాషలోనైనా ఏమాత్రమూ విమర్శగాని, అభ్యంతరంగాని వ్యక్తం కాలేదు. ఇప్పుడు జర్మనీలో అధికంగా ఉన్న గ్యాస్ ధరను అక్కడి పరిశ్రమలు భరించడం కష్టం గనుక జర్మన్ ప్రభుత్వం కొంతకాలం సబ్సిడీ ప్రకటించింది. త్వరలో ఆ సబ్సిడీకి గడువు తీరిపోనుంది. ఆ తర్వాత పెరగబోయే గ్యాస్ ధరల గురించి ముందస్తుగానే అంచనాకు వచ్చిన గ్యాస్ ఆధారిత ఉత్పత్తులు ఇప్పుడు జర్మనీ నుండి అమెరికాకు తరలిపోతున్నాయి. ఇంత అడ్డగోలుగా జర్మనీ ఆర్థిక వ్యవస్థను అమెరికా దెబ్బతీస్తున్నా, జర్మన్ రాజకీయవేత్తల నుండి ఒక్క స్పందన కూడా లేదెందుకని? దీనికి సమాధానం పూర్తిగా రావాలంటే ఇంకా కొంత లోతుల్లోకి పోవలసి ఉంటుంది. ప్రస్తుతానికి ఒక విషయానికి మాత్రం స్పష్టం. చాలామంది యూరోపియన్ రాజకీయవేత్తలకు అమెరికన్ బహుళజాతి దిగ్గజ కంపెనీల నుండి సొమ్ము ముడుతోంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మీద ఆధిపత్యం చెలాయించే ఆ కంపెనీలకు జాతీయ ప్రయోజనాల పట్ల ఏమాత్రమూ ఖాతరు లేదు. ద్రవ్య పెట్టుబడి అనే గ్రంథాన్ని రచించిన రుడాల్ఫ్ హిల్ఫర్డింగ్ బడా బ్యాంకుల అధిపతులకు, బడా పరిశ్రమల అధిపతులకు నడుమ ఏర్పడిన వ్యక్తిగత సంబంధాలే ద్రవ్య పెట్టుబడి మీద వారికి ఆధిపత్యాన్ని చెలాయించే శక్తినిస్తాయని వివరించాడు. ద్రవ్య పెట్టుబడి మీద పెత్తనం చేసే శక్తులకు, రాజకీయ అధికారాన్ని చెలాయించే వ్యక్తులకు నడుమ కూడా ఈ మాదిరిగానే వ్యక్తిగత సంబంధాలు ఉంటాయని తెలిపాడు. ఈ సంబంధాల కారణంగానే ఆ వ్యక్తులు రాజకీయాల నుండి పరిశ్రమల్లోకి, మళ్లీ పరిశ్రమల నుండి రాజకీయాల్లోకి, లేదా బ్యాంకుల్లోకి చాలా సులువుగా మారుతూ ఉంటారు. అందువలన ప్రభుత్వం అమలు చేసే విధానం ఎప్పుడూ ద్రవ్య పెట్టుబడిని అదుపు చేసే ముఠా ప్రయోజనాలను నెరవేర్చేదిగానే ఉంటుంది. ద్రవ్య పెట్టుబడి ఇంకా జాతీయ స్వభావాన్ని కలిగి ఉన్న కాలంలో హిల్ఫర్డింగ్ తన గ్రంథాన్ని రచించాడు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో ద్రవ్య పెట్టుబడి అంతర్జాతీయతను సంతరించుకుంది. కానీ రాజ్యం ఇంకా జాతీయ స్వభావాన్నే కొనసాగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో అధికారం చెలాయించే రాజకీయ నాయకులకు,
అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి నడుమ ఏర్పడిన వ్యక్తిగత సాన్నిహిత్యం ఆ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలనే నెరవేర్చుతుంది తప్ప దేశపు ప్రయోజనాలు పట్టవు. దేశపు ప్రయోజనాలు అంటే ఆ దేశంలో ఉన్న శ్రామిక జనావళి ప్రయోజనాలే. ఆ శ్రామిక జనాన్ని, వాళ్ల సమస్యల్ని రాజకీయ నాయకులు పట్టించుకోరు. గ్లోబల్ కార్పొరేట్లకు, యూరోపియన్ రాజకీయవేత్తలకు మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యానికి సంబంధించి కొట్టొచ్చినట్టు కనిపించే ఉదాహరణలు చాలానేనున్నాయి. జర్మనీలో క్రిస్టియన్ డెమొక్రాట్ల నాయకుడు ఫ్రెడరిక్ మెర్జ్ ఆ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నాడు. ఇతగాడు ఒక శతకోటీశ్వరుడు. అమెరికాలో ఇతడికి చాలా వ్యాపార లావాదేవీలున్నాయి. అమెరికన్ బ్లాక్ రాక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీతో సహా చాలా అమెరికన్ కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్గా ఉన్నాడు. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశాధ్యక్షుడిగా ఉన్న ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ అంతకు మునుపు ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, రాత్ షైల్డ్ ఫైనాన్షియల్ గ్రూప్లో భాగస్వామి. ఈ రెండు బహళజాతి దిగ్గజాలైన నెస్లే, ఫైజర్ల మధ్య ఒక డీల్ కుదరడానికి మధ్యవర్తిగా వ్యవహరించి ఫైజర్కు చెందిన బేబీ ఫుడ్స్ విభాగాన్ని నెస్లే స్వాధీనం చేసుకోడానికి తోడ్పడ్డాడు మాక్రాన్. ఇటీవల ఈ సాన్నిహిత్యం గ్రీస్లో బట్టబయలైంది. అక్కడ సిరిజా పార్టీ గతంలో అధికారంలోకి వచ్చింది. వామపక్ష పార్టీగా దానికి పేరు. ప్రస్తుతం అది గ్రీస్లో అతిపెద్ద ప్రతిపక్షం. గోల్డ్మాన్ సాక్స్ ఒక పెద్ద అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. దానిలో అధికారిగా పనిచేసిన స్టెఫానోస్ కాస్సెలెకిస్ ఇప్పుడు సిరిజా పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యాడు. ఈ కాస్సెలెకిస్కి గతంలో ఎటువంటి రాజకీయ అనుభవమూ లేదు. గ్రీస్ దేశపు సమస్యలేవి అతగాడికి తెలియవు. వామపక్ష సిద్ధాంత భావజాలంతో అతడికేమాత్రమూ పరిచయం లేదు. ఎన్నిక సమయంలో అతడు ఏ సమస్యను ముట్టుకోలేదు. ఇతగాడిని ఎన్నుకోడానికి వీలుగా సిరిజా పార్టీ నిబంధనావళినే సవరించారు. స్వల్పకాల వ్యవధిలోనే ఎవరైనా సిరిజా పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చునని, ఏ పదవికైనా పోటీ చేయవచ్చునన్నది ఆ సవరణ సారాంశం. ఇక కాస్సెలెకిస్ గ్రీస్ దేశానికి ఎప్పుడైనా ప్రధాని అయ్యే వీలుంది. అసలు ఆ పాయింటు మీదే సిరిజా పార్టీ నాయకత్వ ఎన్నికలు జరిగాయి. యూరోపియన్ రాజకీయవేత్తలుగా ముందుకొస్తున్న కొత్త తరహా నాయకులు అమెరికన్ కంపెనీలలో కార్యనిర్వాహక బాధ్యతలను నిర్వహించినవారు కావడం, తమ మాతృసంస్థల ప్రయోజనాలను కాపాడడం కోసం వాళ్లు తమ రాజకీయ పదవులను ఉపయోగించడం, ఆ క్రమంలో తమ దేశ ప్రయోజనాలను సైతం బలిచేయడం కనిపిస్తోంది. అంతకన్నా కీలకం ఏమంటే, వాళ్లకి అసలు జాతీయ ప్రయోజనాలు అన్నవే పట్టకపోవడం. జాతీయ ప్రయోజనాల గురించి ఏమాత్రమూ పట్టించుకోకుండా కేవలం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలను నెరవేర్చడమే తమ పనిగా వాళ్లు భావిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనాన్ని రాజకీయంగా సమర్థించే పనిలో వాళ్లున్నారు. ఆ పెత్తనం కొనసాగాలంటే సామ్రాజ్యవాద దేశాల నడుమ ఐక్యత కొనసాగడం ముఖ్యం అని వాళ్లు భావిస్తున్నారు. అందుచేత తమ దేశాల ప్రయోజనాల కన్నా అట్లాంటిక్ మహాసముద్రానికి రెండువైపులా ఉన్న సామ్రాజ్యవాద దేశాల మధ్య ఐక్యతకు వాళ్లిస్తున్న ప్రాధాన్యత అంతకు ముందటి తరం యూరోపియన్ దేశాల నాయకులిచ్చిన ప్రాధాన్యత కన్నా చాలా ఎక్కువ. ఇప్పుడు సామ్రాజ్యవాద దేశాలలో కొత్త రకం రాజకీయ నాయకులు ముందుకొస్తున్నారు. వీళ్లు ఫాసిస్టు శక్తుల పరిధికి వెలుపలే ఉంటారు. ఈ తరహా నాయకులలో టోనీ బ్లెయిర్ తొలి తరం వాడు. ఇలాంటివాళ్లు అటు కార్పొరేట్ ప్రపంచానికి, ఇటు రాజకీయ ప్రపంచానికి మధ్య అటు ఇటు మారుతుంటారు. నయా ఉదారవాదానికి పూర్తిగా కట్టుబడి ఉండడం, శ్రామికవర్గం పట్ల తీవ్ర శత్రుత్వం ప్రదర్శించడం, ఇదే వీళ్ల సిద్ధాంతం. వాళ్లు వామపక్ష పార్టీలో ఉన్నా, వామపక్ష మధ్యేవాద పార్టీలో ఉన్నా వాళ్ల తీరు అదే. టోనీ బ్లెయిర్ లేబర్ పార్టీ ప్రధానమంత్రి. ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఒక సోషలిస్టు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా గతంలో పనిచేశాడు. ఇప్పుడు కాస్సెలెక్కిస్ ఒక వామపక్ష పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యాడు. వీళ్లెవరికి తమ దేశాల ప్రయోజనాలు ఏమాత్రమూ పట్టవు. గతంలో దేశాధినేతలుగా వ్యవహరించిన డిగాల్, విల్లీ బ్రాంట్ వంటివారికి వీళ్లకి ఏమాత్రమూ పోలిక లేదు. గతకాలపు నేతలు వారి సైద్ధాంతిక భావజాలం ఏమైనప్పటికీ, అమెరికాకు అనుకూలంగా ఉన్నప్పటికీ, తమ దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యతనిచ్చారు. వాళ్లు పూర్తిగా రాజకీయ నేపథ్యం నుండి వచ్చినవాళ్లు. వాళ్లున్న కాలంలో ద్రవ్య పెట్టుబడి ఇంకా అంతర్జాతీయ స్వభావాన్ని సంతరించుకోలేదు. ప్రస్తుతం నయా ఉదారవాద విధానాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. అందుచేత సామ్రాజ్యవాద శక్తుల నడుమ ఐక్యత బలంగా ఉండడం కొత్త తరహా నాయకులకి అత్యవసరంగా మారింది. సంపన్న పెట్టుబడిదారీ దేశాల ఆధిపత్యాన్ని సవాలు చేసే బహుళధ్రువ స్వభావం ఎక్కడ వ్యక్తం అయినా అది వీళ్లకి పెను ముప్పుగానే కనిపిస్తుంది. దాని నుండి తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు.
తమ తమ దేశాల్లో కానీ మూడవ ప్రపంచ దేశాల్లో కానీ కార్మికవర్గ ఉద్యమాల నుండి ఎదురయ్యే సవాలు వారి దృష్టిలో ఎంత ప్రమాదకరమూ, ఈ సంక్షోభ కాలంలో సామ్రాజ్యవాద దేశాల నడుమ ఏ పొరపొచ్చాలూ లేకుండా చూసుకోవడం కూడా వాళ్లకి అంతే ముఖ్యం. ఈ తరహా నాయకులు ఆయా దేశాల ప్రయోజనాలను పట్టించుకోకపోవడం వలన ఆ సంపన్న దేశాలలో ఫాసిస్టు శక్తులు బలపడడానికి అవకాశాలు పెరుగుతాయి. ఫాసిస్టు శక్తులు ఇప్పుడు కూడా జాతీయ ప్రయోజనాలు అంటూనే మాట్లాడతాయి. ఆ మాటల ముసుగులో కార్మిక వర్గాన్ని ఆకర్షిస్తాయి. ఒకసారి అధికారంలోకి వచ్చాక వాళ్లు అనుసరించే ఆర్థిక విధానాలు, విదేశాంగ విధానాలు జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్లకు అనుగుణంగానే ఉంటాయి. ఇప్పుడు ఇటలీలో మెలోనీ చేస్తున్నదిదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం పెద్దగా గోల చేస్తూ తామే దేశరక్షకులమన్నట్టు పోజు పెడతారు. ఈ పరిస్థితి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఎటునుంచి చూసినా అనుకూలమే అయింది. అటు ఉదారవాద బూర్జువా పార్టీలు అధికారంలోకి వచ్చినా, ఇటు ఫాసిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చినా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ధోకా ఏమీ ఉండదు. జాతీయ ప్రయోజనాలను పట్టించుకోకుండా వదిలేసి ఉదారవాద బూర్జువా పార్టీలను, లేకపోతే ఫాసిస్టు పార్టీలను, ఈ రెండు కూటములలో ఏదో ఒకదానిని ఎంచుకోవడం వినా ప్రజలకు వేరే మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇప్పుడు యూరప్లో ఫాసిస్టు పార్టీలు తమ తమ దేశాల్లోకి వలసలు వస్తున్న ఇతర దేశాల శరణార్థుల్ని లక్ష్యంగా చేసుకుని జాతీయ దురభిమానాన్ని రెచ్చగొడుతున్నారు. ఆ దేశాల్లోని శ్రామిక ప్రజలు తమ కష్టాలకు కారణం ఆ శరణార్థులే అని భావించేలా ప్రచారం సాగిస్తున్నారు. అటు కార్పొరేట్ రాజకీయ నేతల నుండి, ఇటు ఫాసిస్టు పార్టీల నుండి తమ దేశ ప్రయోజనాలను, శ్రామిక వర్గ ప్రయోజనాలను కాపాడుకుంటూ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని సవాలు చేయడం ఇప్పుడు సిసలైన వామపక్ష పార్టీల ముందున్న కర్తవ్యం. తదుపరి అంశం అసమ్మతిపై ప్రపంచీకరణ ఉక్కుపాదం. 2024 నుండి న్యూస్ క్లిక్ అనే డిజిటల్ న్యూస్ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం వెంటాడుతోంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ ఆఫీసులో, ఇంటిలో కూడా ఢిల్లీ పోలీసులు వారాల తరబడి శోధించారు. ఏదైనా ఆర్థిక అవకతవక జరిగిన ఆధారం దొరుకుతుందేమోనని వారు వెతికారు. కాని ఎంత ప్రయత్నించినా న్యూస్ క్లిక్ మీద నేరారోపణ చేయడానికి వారికి ఏ విధమైన ఆధారమూ దొరకలేదు. అందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఎందుకంటే న్యూస్ క్లిక్ అటువంటి ఏ విధమైన అవకతవకలకు పాల్పడలేదు. అందుచేత ఇప్పుడు పూర్తిగా కొత్త ఆరోపణకు పూనుకుంది ప్రభుత్వం. ఉగ్రవాదానికి పాల్పడిందన్నదే ఆ ఆరోపణ. డజన్ల కొద్దీ న్యూస్ క్లిక్ ఉద్యోగులను, వారికి వార్తలను అందించే విలేకరులను తెగవేధించారు. ప్రబీర్ పుర్కాయస్థను, అమిత్ చక్రవర్తిని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద అరెస్టు చేశారు. ఈ చట్టం ఎంత దుర్మార్గమైనదంటే, ప్రస్తుతం ఈ కేసులో ఆరోపణలు ఎంత హాస్యాస్పదంగా, అర్ధరహితంగా ఉన్నప్పటికీ నిర్బంధం నుండి ఏ విధమైన ఉపశమనమూ లభించడం చాలా కష్టం. ఆర్థిక నేరాలను ఆరోపించడంతో మొదలుబెట్టి ఇలా ఉన్నట్టుండి ఉగ్రవాదం ఆరోపణ వైపు ఫిరాయించడం ప్రభుత్వానికి స్వతహాగా తట్టిన ఆలోచన కాదు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో చాలా దుర్బుద్ధితో రాసిన ఒక వ్యాసం ప్రచురితమైంది. అందులో నెవెల్లి రాయ్ సింగం అనే ఒక సంపన్నుడైన అమెరికన్ పౌరుడు, చైనా ప్రభుత్వపు ప్రచార యంత్రాంగానికి చాలా సన్నిహితంగా ఉన్నాడని, అనేక మార్గాల ద్వారా చైనా ప్రభుత్వ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి భారీ మొత్తాలను ఖర్చు చేస్తున్నాడని, వాటిలో న్యూస్ క్లిక్ కూడా ఒకటని ఆ వ్యాసం ఆరోపించింది. న్యూయార్క్ టైమ్స్ వ్యాసం చాలా దుష్ట తలంపుతో రాసినటువంటిది. అమెరికాకు చెందిన ఏ చట్టమూ ఉల్లంఘించబడినట్టు అది చెప్పలేదు. చైనా ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యకలాపాలు చేపట్టినట్టు, అందులో సింగం వంటి వ్యక్తుల పాత్ర ఉన్నట్టు అన్యాపదేశంగా కొన్ని సూచనలు మాత్రం చేయగలిగింది. నేను ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యుడిని కాను. నేను ఏ రాజకీయ పార్టీ తరఫున కాని, ఏ ప్రభుత్వం తరఫున కాని, వాటి ప్రతినిధుల తరఫున కాని పనిచేయడం, వారి నుండి ఆదేశాలను స్వీకరించడం లేదా ఆదేశాలను అమలు చేయడం అనే ప్రసక్తి లేదు. నేను పూర్తిగా నా వ్యక్తిగత విశ్వాసాలకు, దీర్ఘకాలంగా కలిగి ఉన్న నా వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరిస్తున్నాను అని సింగం ఒక మెయిల్ను న్యూయార్క్ టైమ్స్ కు పంపాడు. సింగం చేసిన ప్రకటనను న్యూయార్క్ టైమ్స్ నేరుగా ఖండించలేదు. సింగం ద్వారా గాని, అతని ద్వారా నిధులు పొందినట్టు ఆరోపణలకు గురైన ఏ సంస్థలు గాని అమెరికన్ చట్టాలను ఉల్లంఘించినట్టు నేరుగా ఆరోపించనూ లేదు. కేన్ జాన్స్టన్ ఆగస్టు 12, 2023న మంత్లీ రివ్యూలో రాసిన వ్యాసం ఈ అంశం మీద చాలా వివరాలను ఇచ్చింది. కాని న్యూయార్క్ టైమ్స్ చాలా విడివిడి ఘటనల వివరాలను తన వ్యాసంలో ప్రస్తావించింది.
వాటిలో దేనిలోనూ సాక్ష్యం లేదు. ఆ వ్యాసం సింగం గాని, అతనితో లింకులు ఉన్నట్టుగా ఆరోపిస్తున్న సంస్థలు గాని ఏదైనా కుట్రలకు పాల్పడుతున్నట్టు ఆరోపించలేదు. కాని ఆ ఘటనలన్నింటినీ కలిపి చదివితే అంతర్జాతీయ స్థాయిలో చైనా ప్రభుత్వం పెద్ద స్థాయిలో కుట్రకు సన్నాహం చేసిందన్న భ్రమ కలుగుతుంది. సింగం చేసిన చట్ట వ్యతిరేక చర్య ఏదీ లేదు. అతడితో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా న్యూయార్క్ టైమ్స్ ఆరోపించిన సంస్థలు సైతం ఏ విధమైన చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్టు లేదు. చైనా ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఏదో ప్రచార కుట్రకు పాల్పడుతోందన్న న్యూయార్క్ టైమ్స్ ఆ కుట్రకు ఈ సంస్థలు గాని, సింగం గాని మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడా లేదు. కేవలం సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరిని మార్క్సిస్టు అవగాహనను ప్రదర్శించడం తప్ప వాళ్లు చేసిందేమీ లేదు. కాని న్యూయార్క్ టైమ్స్ ఆ సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరినే చైనా ప్రభుత్వ ప్రచార కుట్రగా చిత్రించింది. మెకార్టీ తరహాలో అనగా నిరాధారమైన ఆరోపణలతో రాజకీయ అసమ్మతిని అణిచివేసేందుకు దేశద్రోహ ఆరోపణలను ఉపయోగించే పద్ధతిలో వేధింపుల పర్వానికి ఇటువంటి కుత్సితమైన వక్రీకరణలు ఉంటాయి. అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లండ్కు మార్కో రూబియో అనే సెనేటర్ అనగా ప్రస్తుత అమెరికా విదేశాంగ మంత్రి ఒక లేఖ రాస్తూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్ వామపక్ష గ్రూపుల కార్యకలాపాలమీద విచారణ చేపట్టాలని, ఆ సంస్థలన్నీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నాయని, అమెరికాలో ఆ సంస్థలు అడ్డు ఆపు లేకుండా వ్యవహరిస్తున్నాయని ఆరోపించాడు. నిరాధారమైన ఆరోపణలను చేస్తే న్యాయపరంగా కేసుల్ని ఎదుర్కోవలసి వస్తుందని లాయర్లు సూచించినందువల్లనో ఏమో న్యూయార్క్ టైమ్స్ పత్రిక కేవలం అన్యాపదేశంగా ఆరోపణలను చేయడం వరకే పరిమితం అయింది. కానీ మన ఢిల్లీ పోలీసులకి అటువంటి జాగ్రత్తలేమీ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ల దగ్గర ఉపా అనే ఒక ఆయుధం ఉంది. ఆ చట్టం కారణంగా ఎవరి మీద ఏ విధమైన ఆరోపణలు చేసినప్పటికీ వాటిని రుజువు చేసే ఆధారాలను చూపవలసిన బాధ్యత పోలీసుల మీద లేదు. నెలల తరబడి, ఒక్కోసారి ఏళ్ల తరబడి కూడా ఈ ఆధారాలను కోర్టుల ముందు ఉంచనక్కరలేదు. అందుచేత కేవలం న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన వార్తను బట్టి ఆ వార్తలో ఈ ఆధారాలు లేకపోయినప్పటికీ న్యూస్ క్లిక్ సంస్థ చైనా అనుకూల ప్రచారానికి పాల్పడుతోందని అర్థం లేని నిరాధారమైన ఆరోపణలకు పోలీసులు పూనుకున్నారు. న్యూస్ క్లిక్ ను రెగ్యులర్గా చదివే వారికి చైనా ప్రభుత్వం అనుసరించే వైఖరితో ముడిపడి ఉన్న అంశం ఏదీ అందులో కనిపించదు. అంతర్జాతీయ పరిణామాలను వామపక్ష, మార్క్సిస్టు దృక్పథంతో విశ్లేషించడం మాత్రమే ఆ పత్రికలో కనిపిస్తుంది. చైనా విప్లవం పట్ల ఆ పత్రికకు గౌరవం ఉంది. మూడో ప్రపంచ దేశాల్లో ఉండే వారిలో సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నట్టు చెప్పుకునే వారెవరికైనా చైనా విప్లవం పట్ల గౌరవం ఉండడం సహజం. ఉదారవాద బూర్జువా వైఖరికి, మెకార్థీ తరహా ఫాసిస్టు వైఖరికి అనగా నిరాధారమైన ఆరోపణలతో రాజకీయ అసమ్మతిని అణిచివేసేందుకు దేశద్రోహ ఆరోపణలను ఉపయోగించే పద్ధతికి మధ్య అంతఃసంబంధం ఈ సందర్భంలో మనకి కనిపిస్తుంది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రపంచంలో అమెరికన్ సామ్రాజ్యవాదం సాగించే యుద్ధాలనన్నింటినీ బలపరుస్తూ ఉంటుంది. అయినా ఆ పత్రిక ఉదారవాద బూర్జువా దృక్పథాన్ని అనుసరించే పత్రికగా పరిగణించబడుతూ ఉంటుంది. ఉదారవాద బూర్జువా దృక్పథాన్ని బలపరిచేవారు సమాజంలో వ్యక్తం అయ్యే భిన్నాభిప్రాయాలను, వాటిని స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కును గుర్తిస్తారు. అటువంటి ప్రచారం చట్టాలకు లోబడి మాత్రమే ఉండాలని వారు చెప్తారు. అటువంటి వైఖరిని అనుసరించే న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ మాదిరిగా వ్యాసాన్ని ప్రచురించడం మెకార్టీ తరహా వేధింపులను ప్రోత్సహించడమే అవుతుంది. సామ్రాజ్యవాద వ్యతిరేక, యుద్ధ వ్యతిరేక వైఖరిని అనుసరించడం పట్ల ప్రతికూలతను ప్రదర్శించడం అంటే సమాజంలో ఫాసిస్టు తరహా శక్తులను ప్రోత్సహించడమే. ఫాసిస్టు శక్తులు ప్రభుత్వ అధికారం చేపట్టినప్పుడు వామపక్ష ప్రజాతంత్ర శక్తులను అణచివేయడానికి వారు ప్రయోగించే ఆయుధాలు అంతకు మునుపు అధికారంలో ఉండిన ఉదారవాద బూర్జువా ప్రభుత్వాలు రూపొందించినవే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం అందరూ వ్యతిరేకిస్తున్న ఉపా చట్టం మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ఉదారవాద బూర్జువా ప్రభుత్వ హయాంలోనే రూపొందింది. కేవలం సంస్థలకే వర్తించే ఆ చట్టాన్ని వ్యక్తులకు కూడా వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక సవరణ తెచ్చింది. అందుచేత ఉదారవాద బూర్జువాల కమ్యూనిస్టు వ్యతిరేక వైఖరికి, ఫాసిస్టు అణచివేతకు మధ్య ఉన్న సంబంధాన్ని విస్మరించకూడదు. ఇప్పుడు అమెరికాలో ఉన్నది ఒక ఉదారవాద బూర్జువా ప్రభుత్వం. అక్కడ మెకార్థీ తరహా వేధింపులకు అడుగుపడింది. దాని ప్రకంపనలు ఇక్కడ ఇండియాలో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నది ఒక ఫాసిస్టు తరహా ప్రభుత్వం. అంటే మెకార్డీయిజం ప్రపంచ వ్యాప్తం అవుతోందన్నమాట. ప్రస్తుత ప్రపంచీకరణ దశలో మెకార్థీయిజాన్ని కూడా ప్రపంచీకరిస్తున్నారు.
జినోవీవ్ రాసినట్టు ఒక బూటకపు లేఖను సృష్టించి 1924లో బ్రిటన్లో కమ్యూనిస్టు బూచిని ముందుకు తెచ్చారు. అప్పుడు అధికారంలో ఉండిన రామ్సే మెక్డొనాల్డ్ తాలూకు లేబర్ పార్టీ ప్రభుత్వం కాస్త ఆ తప్పుడు ప్రచారం దెబ్బకు కూలిపోయింది. అదేమాదిరిగా 1950 దశకంలో అమెరికాలో సెనేటర్గా ఉన్న మెకార్థీ కమ్యూనిస్ట్ ప్రమాదం ముంచుకొచ్చేస్తోందంటూ సాగించిన ప్రచారం అక్కడ కమ్యూనిస్టులను, వామపక్షవాదులను వేటాడడానికి దోహదం చేసింది. అయితే ఆ కాలంలో ఆ వేట అమెరికాకే పరిమితం అయింది తప్ప ప్రపంచం మొత్తం మీద విస్తరించలేదు. కాని ఇప్పుడు ప్రపంచీకరణ యుగంలో కమ్యూనిస్ట్ ప్రమాదం గురించి సృష్టించే అభూత కల్పనలు ఈ ఒక్క దేశానికో పరిమితం కావడం లేదు. ఒక చోట ప్రచారం మొదలైతే దాని హానికర ప్రకంపనలు ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి. తాను ఎవరిమీద ఏ విధమైన ఆరోపణలను చేసినట్టు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒప్పుకోకపోవచ్చు. కాని ఆ పత్రిక రాతలే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ విషపు దాడులకు దోహదం చేశాయి. ఇక్కడ ఉన్న వంటి దుర్మార్గ చట్టాలు యథేచ్ఛగా ఉపయోగించబడుతున్నాయి. ధైర్యంగా ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే అభ్యుదయవాదుల గొంతు నొక్కడానికి సాకుగా న్యూయార్క్ టైమ్స్ రాతలు ఉపయోగపడుతున్నాయి. ఇటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉందన్న సంగతి ఆ పత్రికకు బాగా తెలుసు. అయినప్పటికీ అటువంటి నిరాధార వార్తలను ప్రచురించడానికే ఆ పత్రిక పూనుకుంది. అంటే వర్తమాన ప్రపంచంలో పాశ్చాత్య దేశాల ఉదారవాద బూర్జువా విధానం తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో మెకార్థీయిజం తీసుకున్న రూపమే చైనా వ్యతిరేక ప్రచారం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక్క అంగుళం భారత భూభాగాన్ని కూడా చైనాకు విడిచిపెట్టేది లేదని గట్టిగా ప్రకటిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి మన సరిహద్దుల్లో అక్కడక్కడా కొంత భూభాగం చైనా అధీనంలోకి పోయిందన్న వార్తలు వెలువడుతున్నాయి. సహజంగానే అటువంటి వార్తలు ప్రజల్లో చైనా పట్ల వ్యతిరేకతను కలిగిస్తాయి. ఆ చైనా వ్యతిరేకతను ఇక్కడ కమ్యూనిస్టుల మీద, ప్రభుత్వ విమర్శకుల మీద సాగించే మెకార్థీ తరహా దాడుల సమర్థనకు ఉపయోగించుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఏ కాస్త అయినా స్వతంత్రంగా వ్యవహరించే మీడియా ఉన్నా దాని గొంతు నొక్కడానికి చైనా వ్యతిరేకతను ముందుకు తెస్తున్నది. ఉదారవాద బూర్జువా దృక్పథం. నిజంగా ఫాసిస్టు వ్యతిరేకతను అనుసరించాలంటే, ఫాసిస్టు మెకార్థీయిజానికి తోడ్పడకుండా ఉండాలంటే అది కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేయడం మానుకోవాలి. ప్రస్తుతం వేగంగా ప్రపంచవ్యాప్తంగా మెకార్థీయిజం విస్తరిస్తూ ఫాసిస్టు శక్తులు బలపడడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తున్నప్పుడు ఉదారవాద బూర్జువా శక్తులు ఈ స్పష్టతను కలిగి ఉండడం అత్యవశ్యం. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.